అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 15వ తేదీ అనగా సోమవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీరికి జరగబోయే శుభాశుభాలు ఎటువంటివి, సానుకూలతలు, ప్రతికూలతలు ఎటువంటివి, వీరికి అనుకూలించే దేవతారాధన ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరికి పరిష్కారాలైతే దొరుకుతాయి, పరిహారాలైతే దొరుకుతాయి. మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాము. అయితే మన ఛానల్ ఇదే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిథున రాశి గారి వారు ఎవరైనా ఉంటే మీ బంధుమిత్ర వర్గాల్లో వారికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే అంశం అంతా మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక మనం వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారు ఎంతో మృదు స్వభావులని అయితే చెప్పుకోవచ్చు. వీరు ప్రతి మనసుని ఆకట్టుకునేలాగా ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే వారి స్నేహాలను పాత స్నేహాల బంధాలతో సమానంగా అయితే వీరు ఆ బంధాన్ని అసలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులను కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్షతను మరియు కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచనల తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రాశివారు రేపటి రోజున అయితే ఈ రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే గనక మనము వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవాలి. రేపు సాయంత్రం లోపు వీరికి ఒక వార్త అయితే అందబోతుంది. ఆ యొక్క వార్త వల్ల వీరు బంధువులకు సంబంధించిన మార్పు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వీరు చేసే పని చోట తోటి ఉద్యోగస్తులు కూడా కావచ్చు, ఏ వ్యక్తులైనా కానీ వీరికి ఒక షాకింగ్ న్యూస్ అయితే వినబోతున్నారు. సాయంత్రం లోపు వీరికి ఆ వార్త అయితే అంది తీరుతుంది. మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలిగించే ఈ వార్త అనైతే చెప్పుకోవచ్చు. ఏ అంశమైనా కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోయి తీరుతారు. కొంతమందికి కొంత ఆందోళన కూడా ఎదురయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం చాలా మిశ్రమంగా అయితే కనబడుతున్నాయి. దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడబోతుంది. మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతూ ఉన్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారు. ఈ రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్య సమస్యల నుంచి అయితే బయటపడే మార్గం కూడా త్వరలోనే రాబోతుంది. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల గురించి అయితే మీరు బయటపడి తీరుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు వ్యక్తులకైతే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అంది తీరుతుంది. దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉండి తీరుతారు. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని కూడా మీరు అందుకోబోతున్నారు. ఈ రాశి వారు షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టాలు తప్పవు, ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుని తీరాలి. ఈ రాశివారు ఆర్థికపరమైన అంశాలలో షూరిటీ సంతకాల విషయాల్లో అయితే భాగస్వామి ఒప్పందాల విషయాల్లో కూడా భాగస్వామి పెట్టుబడుల విషయంలో కూడా నమ్మకం అనేది లేని వ్యక్తులతో అయితే మీరు చేసి మోసపోయే ప్రమాదాలు కూడా చాలానే ఉన్నాయి. కనుక తగిన జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవాలి. మీకు ఎంతో అవసరము. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారైతే ఎటువంటి వ్యక్తులైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు చాలా అప్రమత్తం వహించి తీరాలి. చాకచక్యంగా మీరు మేలుకోవాలి. ఆ కొత్త వ్యక్తులు ఎటువంటి వారు, మనకి హాని తలపెట్టబోతున్నారా, మంచివారా అనేది కాస్త గమనించుకొని తీరాలి. అలాగే మీరు చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆ సహాయం మీరు ఎప్పుడు చేసినా కూడా కీడు చేయదు. కనుక ఈ విషయాన్ని అయితే గమనించి నిర్ణయాలు తీసుకుండా అప్రమత్తత అనేది ఏ విషయంలో అయినా చాలా మంచిది. ఈ రోజున దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ఉన్నారో వారు మంచి ఒప్పందాలు అయితే చేసుకోబోతున్నారు. వ్యాపార జీవితం గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వాములను ఎంపిక చేసుకోబోతున్నారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు తగి జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి వ్యవహరించవలసి ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి చెందిన వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి అనేక రంగాల్లో మీకు మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు అయితే మీకు లభించబోతుంది. అలాగే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగంలో
మీరు జాయిన్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున నిరాశ పడుతున్నందున మీకు ఆ ఒత్తిడి కూడా కాస్త తగ్గబోతుంది. పెండింగ్‌లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలరు. పని గురించి మీకు పూర్తి అవగాహన అయితే రాబోతుంది. అలాగే మీ యొక్క అధికారులు, పై అధికారుల నుంచి మీరు ప్రశంసలు కూడా అందుకుంటారు. ఇతరుల గురించి మామూలుగా మనము చెప్పుకున్నట్లయితే గనక ఒక అవకాశం కూడా ఉంది. అంతేకాదు మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా ఎవరైతే తీసుకోబోతున్నారో వారు మిమ్మల్ని చాలా బాగా గుర్తుపెట్టుకోబోతున్నారు. మీకు ఇది ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అనైతే బాగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికైతే ఒక మంచి వైద్యుడు అయితే మీకు లభిస్తారు. దాని మూలంగా మీ సమస్యకు తగిన పరిష్కారం కూడా లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు చాలా మంచి రెమెడీస్ ద్వారా చాలా ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా అయితే బయటపడి తీరుతారు. దాని గురించి మీకు కొంచెం ఊరట అయితే లభిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఒక చక్కటి అవకాశాన్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యొక్క రాశి వారు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. కనుక పట్టుబట్టి నాకు ఇదే కావాలి, ఇంత శాలరీ కావాలి, ఇంత ఉద్యోగం కావాలని మాత్రం అనుకుంటే సరిపోదు. మీరు బాధపడే అవకాశాలు కనపడుతున్నాయి కనుక వచ్చినవి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశాలున్నాయి. ఇటువంటి అంశాలలో కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయితే గనక తప్పకుండా భవిష్యత్తులో మీరు అందలం ఎక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు కనుక మంచి అనుభవజ్ఞులతో, శ్రేయోభిలాషులతో వారి యొక్క నిర్ణయాలు మీరు తీసుకొని చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎంతో లాభదాయకమైన ఫలితాలు కూడా చవిచూస్తారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉండడం వలన మీరు అయితే ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుంది కనుక బయటకు వెళ్ళే సమయంలో 2 లవంగాలను జేబులో వేసుకొని లేదా హ్యాండ్ బ్యాగ్ లేదా పర్సులో కానీ మీరు వేసుకొని వెళ్ళిన తర్వాత బయలుదేరిన తర్వాత మీకు ఎటువంటి నరదిష్టి ఉండదు. అంతేకాకుండా మీరు చేసిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి పరిస్థితులైనా సరే నరదిష్టి అనేది మీ చెంత చేరదు. అన్నింటిలో విజయాన్ని చవిచూస్తారు. బయటకు వెళ్ళే ప్రతి పని కూడా పూర్తి చేసుకుని తిరిగి రాగలరు. ప్రతి పనిలో ఆటంకం రాకుండా ఉంటుంది. నరదిష్టి ప్రభావం కూడా అలాగే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళడం ఎంతో మంచిది. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గణపతిని ఆరాధించి వెళ్ళండి. దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయాన్ని చవిచూస్తారు. ఈ యొక్క రాశి గల వారిపై నరదిష్టి ప్రభావం ఎంతైనా ఉంది కనుక బయటకు వెళ్ళే సమయంలో మీరు మర్చిపోకుండా లవంగాలనైతే దగ్గర పెట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. అవి తర్వాత మీరు అనుకున్న పని పూర్తయిన తర్వాత అయితే గనక వాటిని పడవేయవలసి ఉంటుంది. అలాగే బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి పనిలో కూడా మీరు పూర్తి చేసుకొని తిరిగి రాగలరు. నరదిష్టి ప్రభావం కూడా బయటపడవచ్చు. మీకు చేయబోయే ప్రతి పని పూర్తి అవుతుంది. అలాగే మీరు మర్చిపోకుండా పసుపు రంగు బట్టలను అయితే ధరించి తీరాలి. రేపటి రోజున గణపతి పూజ చేసుకొని బయలుదేరటం వల్ల మీ పనిలో ఆటంకాలు, విఘ్నాలు, అవిఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కనుక నిందలు, ఆరోపణలు ఎక్కువగానే రాబోతున్నాయి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య అయితే మీ ముందుకు రాబోతుంది కనుక ఇటువంటి కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలరు. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో మీరు ఇంట్లో గోమూత్రం చల్లుకోవడం వల్ల మీకు శుభపరిణామాలు సూచిస్తాయి. ప్రతి అమావాస్య రోజున మీ ఇంట్లో పెద్దల సహకారంతో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయించుకోవడం వల్ల మీరు నెగిటివ్ ఎనర్జీ నుండి దూరం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఒప్పందాల, పెట్టుబడుల విషయంలో అయితే కొంచెం ఆలోచించి వ్యవహరించి ఉండవలసి ఉంటుంది. ఏవైనా ప్రాపర్టీస్ మీరు సేల్ చేయాలన్నా లేదా కొనుగోలు చేయాలన్నా తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు తీసుకోవద్దు. నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, అనుభవజ్ఞులతో చర్చలు జరపడం వల్ల, కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాని ఏకపక్ష నిర్ణయాలు ఎన్నటికీ మీరు తీసుకోవద్దు. ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో నుంచి కొంచెం జాగ్రత్త పడాలి. ఎవరితో పడితే వారితో మీరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. మీకు అనుకూలత ఫలితాలు ఉన్నప్పుడు కూడా, ప్రతికూలత ఫలితాలు ఉన్నప్పుడు కూడా జీవితంలో కొన్ని ఉంటాయి. నరదిష్టి కారణంగా వీరిపైన ఎక్కువగా అయితే ఈ సమయంలో శివారాధన తప్పకుండా మీకు మేలు చేస్తుంది. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదాలకు తాగడానికి నీరు, ఆహారాన్ని అందించడం ద్వారా
మీకు కొన్ని సమస్యలు అయితే దూరం అవుతాయి. గత జన్మలో చేసిన పాపపు పుణ్యాలు తెలిసి తెలియక చేసిన కర్మల గురించి అయితే దుష్ఫలితాలన్నీ తొలగిపోయి మీకు మంచి అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళి శివారాధన, అలాగే నవగ్రహ ప్రదక్షిణ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడము, అలాగే రావి చెట్టు దగ్గర అగరబత్తీలు వెలిగించి మీరు ప్రదక్షిణలు చేయడం అనేది మీకు కొంచెం సుఖశాంతులను అయితే తీసుకొస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి, రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.